తీసుకెళ్తాం. ఒక్కొక్క రోజున భయపడతాం ఏ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. ఒక కార్యక్రమం చేయాలన్నా, ఒక పథకం చేయాలన్నా డబ్బులు ఎక్కడికి తీసుకొస్తామని భయం ప్రతిరోజు ఉంటుంది. కానీ ఈ రోజున దాదాపు 80 కోట్ల రూపాయలు పెట్టుబడి చేసే విధంగా గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నం వచ్చి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకెళ్తుందనే విషయం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అటువంటి నాయకత్వం ద్వారా మనకు తెలుస్తుంది. ఉదయం నేను ద్వారకాలో గోడ్రేజ్ వాళ్ళ పామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వర్చువల్గా శంకుస్థాపన చేస్తే నేను అక్కడ దగ్గర నుండి ఆ ఫ్యాక్టరీలో కొత్తగా 210 కోట్ల రూపాయలతోటి మన ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ కోసం ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాం. దాదాపు 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళ పెట్టుబడి పెడుతున్నారు. ఒక మండలంలో ఈ రోజు మన ఏలూరు జిల్లాలో ఉద్యాన పంటల ద్వారా, హార్టికల్చర్ ద్వారా పామ్ ఆయిల్ అనేది దారి పొడుగున చూశాను. మన రైతాంగం అద్భుతంగా చేస్తున్నారు. గోల్డ్ అడిగాను, ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు? ఏ కారణంతో మీరు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు? చింతలపూడి కూడా వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టేవారు. నేనే ఆశ్చర్యపోయాను. గతంలో మీ అందరికీ తెలుసు ఎక్కడికి తెచ్చాం మనం ఈ పామ్ ఆయిల్ చెట్లు, మలేషియాకి తీసుకొచ్చాం. ఎందుకంటే మన దిగుమతులు, ఆయిల్ దిగుమతులు చాలా ఎక్కువ అయిపోతున్నాయని నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించి ఎక్కువగా మీరు పామ్ ఆయిల్ చేయండి, ఇతర దేశాలపైన ఆధారపడకూడదంటే మలేషియా లాంటి దేశాల నుంచి మనం దిగుబడి తగ్గిద్దాం అనుకుని మన రైతాంగం అద్భుతమైన కార్యక్రమం చేస్తుందని ఆయన వివరిస్తే ఆశ్చర్యపోయాను. ఈ రోజున మన రైతు సోదరులు గర్వంగా చెప్తున్నాను, ఆయన చెప్పిన మాట ఉదయం మలేషియా తోటి పోటీ పడి దిగుమతిలో ఏ మాత్రం తేడా లేకుండా ప్రతి చెట్టుకి మనం పోటీ పడి అద్భుతంగా మనం వ్యవసాయం చేస్తున్నాం. అందుకని మేము ఆంధ్రప్రదేశ్కి వచ్చామని గోల్డ్ లాంటి సంస్థ మన రైతాంగాన్ని ఈ రోజున ఎంత అద్భుతంగా పోయారో నేను ఆశ్చర్యపోయాను. 130 సంవత్సరాలు చేస్తున్న సంస్థ, చాలా నిజాయితీగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసే సంస్థ. అటువంటి సంస్థ మన ప్రాంతంలో ఇట్లా ఏర్పాటు చేసి పామాయిల్ గురించి రైతాంగం కోసం ముందుకెళ్తున్నారంటే నిజంగా మనం గర్వపడాలి. దేనికోసం వాడతారు ఈ పదార్థం అని అడిగాం. ఎందుకంటే పామాయిల్ ఒక ఎత్తైతే దాన్ని బయటపడడం దేనికోసం వాడుతున్నారంటే కొత్తగా నిర్మాణం చేసే ప్లాంట్ ద్వారా రేపటి రోజున మనం ప్రతిరోజు తినే చాక్లెట్లు కానివ్వండి, ఐస్ క్రీమ్ కానివ్వండి, బిస్కెట్ కానివ్వండి, దానికోసం ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం, కొత్త ఆయిల్ తయారు చేస్తున్నాం అని చెప్పారు. చూడండి ఏ విధంగా మారుతుందో టెక్నాలజీ, చూడండి ఏ విధంగా ఆదాయం పెరుగుతుందో. ఏలూరు జిల్లాలో మనం రాష్ట్రంలో 3వ స్థానానికి తీసుకెళ్తామని కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. జిల్లా యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున 6వ స్థానంలో ఉన్నాం. నేను మాటించాను ముఖ్యమంత్రి గారికి, అందరి తరఫున గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, అందరి ముందు కలెక్టర్ గారి తరఫున, జిల్లా తరఫున నేను మాటించాను ముఖ్యమంత్రి గారికి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అనే విజన్ మీరు పెట్టుకుంది. 5 సంవత్సరాల్లోనే ఏలూరు జిల్లాని రాష్ట్రంలో 3వ స్థానానికి తీసుకెళ్తాం. సహకరించాలి, పెద్ద మనసు ఆలోచించాలి. మీరు పరిశ్రమలు రావాలన్నా, ఇక్కడ మన ఉద్యోగ అవకాశాలు మన బిడ్డలు కల్పించాలన్నా, రైతాంగం ఎప్పుడో సాంప్రదాయకంగా జరిగే పద్ధతులు పక్కన పెట్టి కొత్త ఆలోచనతోటి ఉద్యాన పంటలు కానివ్వండి, వరి పంటలు కానివ్వండి, ఏదైనా సరే మంచి వెరైటీ వేస్తే మనకు ఆదాయం ఎట్లా పెరుగుతుందో మీరు ఆలోచించాలి. చాలా మంది తెలియక ఇంకా పాత రకాలు వాడుతున్నారు. ఈరోజు దాన్ని కొనేవాళ్ళు ఎవరు లేరు. ధాన్య కొనుగోలు విషయంలో ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత పక్కనే ఉన్న ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించబోతున్నాం. ఒక అద్భుతమైన కార్యక్రమం. 3,200 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం. 4,000 రైతు సహాయ కేంద్రాల ద్వారా కౌలు రైతులకి ప్రత్యేకంగా 50,000 టార్పాలిన్లు ఉచితంగా ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ నుంచి మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రైతు సోదరుల కష్టాలు వర్ణాతీతం. చూసాం మనం మాదేంటో అకాల వర్షాల వల్ల ఎంత నష్టపోతారో. ఆ రోజు ఆయన పడుతున్న ఆవేదనని ఎవరు కూడా గుర్తించలేరు. ప్రకృతి వల్ల ఒకసారి సందర్భాల్లో మార్పులు వస్తాయి, కానీ మనం నిలబడాలి. మన నాయకత్వం నేర్పించినదే కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఆదుకోవాలి. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, రాజకీయ నాయకుడైనా అందరూ కూడా సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు మనం గర్వంగా పార్టీలో మనకు
పార్టీ మనల్ని గుర్తించి ఈ కార్యక్రమంలో మనకి భాగస్వామ్యం కల్పించిందంటే మీరందరూ కూడా మీరు చేసిన కృషితో పాటు నాయకత్వం యొక్క ఆలోచనలో మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర. భారతీయ జనతా పార్టీ మీరు చూశారు, నిస్వార్థంగా ఏ విధంగా ఉండాలో ఆ పార్టీలో ఉన్న నాయకత్వం. జనసేన పార్టీలో వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల కోసం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు నుంచి చేస్తాం, ఇంకా యువత కోసం చేస్తాం, మహిళల కోసం చేస్తాం. ఆ అవకాశాలు కల్పించినప్పుడు దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మర్చిపోబాకండి. ఈ ప్రస్థానం వెనక ఎంత కృషి ఉంటుందో, ఎంత కష్టాలు ఎదుర్కొన్నామో, ఏ విధంగా ఏలూరు హైవే నుంచి ఆ రోజు చింతలపూడి రావడానికి 3.5 గంటలు పట్టింది పవన్ కళ్యాణ్ గారికి. రోడ్డే లేదు ఆ రోజున. కొంతవరకు వేసుకుంటూ వచ్చాం, ఇంకా చేయాలి. రహదారులు మరమ్మతు విషయంలో కానివ్వండి, తాగునీటి సమస్య విషయంలో కానివ్వండి, రైతాంగానికి ఇవ్వాల్సిన సబ్సిడీ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా మీ అందరికీ కూడా ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తాం. ఎవరైతే పామాయిల్ ఏర్పాటు చేసుకుంటున్నారో పామాయిల్ తోటల్లో 90% సబ్సిడీ తోటి మీకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 100% మన ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా మనం ఎక్కువ మంది రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నాం. శాసనసభ్యులు పోలవరం ఉన్నారు, చింతలపూడి ఇక్కడ ఉన్నారు, భూషణ్ గారు కూడా చెప్పారు. మీరు ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. ఈ రోజు జిల్లాలో 47,000 హెక్టార్లు పామాయిల్ వేసాం. మనం 60,000 హెక్టార్ల కోసం మనం ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేద్దాం. దాదాపు 2 లక్షల మంది రైతులకి కనీసం సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వచ్చేటట్టు మనం ఆదుకోవాలి, నిలబడాలి ఎకరానికి. ఆ విధంగా మనం ఒక ప్రణాళిక ద్వారా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఈ క్షేత్రం దానికోసం ఉపయోగపడుతుంది. దాదాపు ₹31 కోట్ల ప్రతి సంవత్సరం మీరు చేస్తారు. దాన్ని ఇంకా పెంచాలి. ఒక యూరియా బస్తా కోసం, డీజిల్ కోసం, పండించిన ధాన్యం కోసమే కాదు, రైతాంగానికి వారికి కొత్తగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి గతంలో ఏ విధంగా మనం అందరం కూడా కలిసి క్షేత్ర స్థాయిలో పరస్పరంగా మనం పంచుకుంటూ ఉండేవాళ్ళ సమాచారం, ఆ సమాచారాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ఈ క్షేత్రం ఉపయోగపడాలి. ఇక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా నేను కోరుతున్నాను. మన పార్టీ అధ్యక్షులు అందరికీ చక్కటి అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చిన అవకాశం. ఎందుకంటే గ్రామ స్థాయిలో మీరు నాయకత్వం వహించారు, మండల స్థాయిలో మీరు నాయకత్వం వహించారు. దాని రోషన్ చెప్తున్నాడు, సామాన్యులకు ఎక్కువ మందికి డైరెక్టర్లు ఇచ్చామని. గొప్ప విషయం తెలుసుకోండి. మీరు ఈ వ్యవస్థ ద్వారా, ఈ వ్యవసాయ క్షేత్రం ద్వారా ఏ విధంగా మనం భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలి, రాష్ట్రీయ వ్యవస్థ ఉపయోగపడాలో మీరు నేర్చుకోండి. ఎవరికి స్వార్థం అవసరం లేదు. రాజకీయాల్లో ఒక పదవి అనేది మనం ఎంత అనుకున్నా, మనం ఫోన్లు కట్టేసినా, నిద్రపోవాలనుకున్నా కూడా నిద్రపోనివ్వదు. నిద్రపోలేం. అనుక్షణం ఉంటాయి సమస్యలు. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఇక్కడ ఉన్నాం. దాని సహకారం మీ అందరూ మనస్ఫూర్తిగా ఇవ్వాలి. రాబోయే రోజుల్లో గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వ పరిపాలన జరిగిన నష్టాన్ని మనం కూర్చుంటాం. మన నాయకత్వానికి మనం అండగా నిలబడదాం. యువ నాయకత్వాన్ని మనం ముందు తీసుకొద్దాం. మహిళలకి, దుర్గలాంటి మహిళలకి మనం ప్రాధాన్యత ఇద్దాం. ముందు తీసుకెళ్ళాలి మీ నాయకత్వం. చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, బోర్డు సభ్యులందరినీ కూడా, డైరెక్టర్లందరినీ కూడా నేను కోరుతున్నాను. నిజంగా ఇందాక సోదరుడు అన్నట్టు ఒక రోల్ మోడల్ గా, ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మీరు టేకప్ చేయండి. ఈ క్షేత్రాన్ని, ఈ మార్కెట్ యార్డ్ ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే అద్భుతంగా మీరు తీర్చిదిద్దండి. దానికి మనస్ఫూర్తిగా నేను మీకు నా వంతు నేను సహాయం జిల్లా మంత్రిగా మీరు నిలబడతా మీకోసం సందర్భంగా తెలుసుకుంటున్నాను. చాలా కార్యక్రమాలు చేయాలి. పోలవరం నిర్మాణం అవ్వాలి, కాలం ఆలోచన చేయాలి, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి, మన బిడ్డలకి చక్కటి చదువు ఇప్పించాలి, చదువుతో పాటు శిక్షణ ఇప్పించాలి. ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాల్సిందే. పరిశ్రమలు రాకపోతే మనం ఆ విధంగా వేగవంతంగా ముందుకెళ్ళలేము. ఆ సందర్భం వచ్చినప్పుడు అందరూ కూడా సహకరించండి. జిల్లా యంత్రాంగానికి, ఇక్కడ ఉన్న మన నాయకత్వానికి, రోషన్ లాంటి యువకులు మీకు శాసనసభ్యులు ఉన్నప్పుడు
ఇంకా ఉత్సాహంగా పనిచేయాలి. గతంలో ఉన్న అనుభవం చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు. వారికి గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు పూర్తి అవగాహన ఉంటుంది. సంప్రదించాలి, తెలుసుకోవాలి, సలహా తీసుకోవాలి. నాయకత్వం మాత్రం యువరత్నం ముందుకు తీసుకెళ్ళాలి. టెక్నాలజీ మీరు వాడండి, టెక్నాలజీ నడుచుకోబాకండి. గత సంవత్సరం ధాన్యం కొనుగోలులో 14,700 మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారానే వాళ్ళు కష్టపడిన ఆ పంటని వాళ్ళు అమ్ముకోగలిగారు. ఈ సంవత్సరం కూడా ఈ రోజు చింతపూడి వరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కొనియాడేది నిర్భయంగా, మీరు నిర్భయంగా ప్రభుత్వానికి మీరు కష్టపడి పండించిన పంటని అమ్మండి. 4 గంటలు 24 గంటల లోపే మీ ఖాతాలో మేము డబ్బులు జమ చేస్తాం. మీలో ఉన్న ఆ పట్టుదలని, మీ శ్రమని మేము గుర్తిస్తాం. 73335935 ఆ నంబర్ మాత్రం మీరు మర్చిపోబాకండి. ఆ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే ఎవరితో సంబంధం లేదు. మీకు ఇష్టం వచ్చిన వెంటనే మీరు తీసుకెళ్ళి అమ్మవచ్చు. ఏ రోజు అమ్మాలన్నా ఆ రోజు అమ్మవచ్చు. కళ్ళ దగ్గర మీరు అమ్మేసేయచ్చు. అంతేగాని దళాలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి 200 రూపాయలు తక్కువకి 200 రూపాయలు తక్కువకి మీరు కష్టపడి పండించిన పంటకి మాత్రం నష్టం జరగకూడదు. అదే మేము కోరుకునేది. దాన్నే నేను మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ప్రాధాన్యపడుతున్నాను. ప్రభుత్వం మీకోసం ఉంది. ఎన్ని కష్టాలైనా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో ఇంత దూరం తీసుకురాగలిగారు. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం, కార్యక్రమాలు చేయాలి. ఇంతకుముందే మీకు పోరాటం గురించి చెప్పాను. సోదరుడు ముగిపోయి గుర్తు చేస్తున్నాడు చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. ప్రతి డిఆర్సీ సమావేశంలో రోషన్ గారు మాట్లాడతారు దాని గురించి. జిల్లా మంత్రి గారు, పార్సాది గారు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. నేను నాకు చెప్పినట్టు ఒక ప్రణాళికాబద్ధంగా 100% మీరు ఏదైతే కోరుకుంటున్నారు, ఏ విధంగా మీరు కోరుకుని మమ్మల్ని ఎన్నుకున్నారు, ఆ విధంగానే మేము పనిచేస్తాం. దానికోసం అంకిత భావంతో ముందుకెళ్దాం. కానీ మనస్ఫూర్తిగా మీరు ఆస్వాదించండి. చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కూడా పాల్గొనాలని తప్పనితోటి యువకుడు మొదలు చేసిన ఈ ఏర్పాటుకి మనస్ఫూర్తిగా అందరి తరఫున అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మీ నాయకత్వాన్ని ఇంకా ప్రజలకి చక్కగా మీరు ఇంకా దగ్గరయ్యేటట్టు మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు కష్టపడి పనిచేస్తారని సందర్భంగా ఆ భగవంతుని మిమ్మల్ని దీవించమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున కూటమి నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించినందుకు మీకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరం ఒకే మాట కలిసి ముందుకెళ్దాం, నిజాయితీగా నిలబడదాం, ఆ మార్పు చేసి చూపిద్దామని